జై వాసవి, జై జై వాసవి. ఈరోజు వాసవి మాత శ్రీ రామకోటి ఉమామహేశ్వర సహిత రామకోటి దేవాలయంలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఉదయం 7:45 మూల విరాట్కు, తర్వాత 102 కలశాలతోటి అమ్మవారికి కలశాలతో పాలాభిషేకము, నగర వీధుల గుండా మంగళ వాయిద్యాలతో దేవాలయంలో అమ్మవారికి అభిషేకం చేయనిది. తర్వాత ఆత్మాహుతి వాసవి మాత ఆత్మాహుతి దినోత్సవం సందర్భంగా అమ్మవారికి హోమము మరియు కుంకుమ పూజలు, పారాయణం, ఇవన్నీ కార్యక్రమాలు ఈరోజు దేవాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి భక్తులు, దాతలు అధిక సంఖ్యలో పాల్గొనే కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి. జై వాసవి. నేడు శ్రీ వాసవి మాత ఉమామహేశ్వర సహిత రామకోటి స్తూప దేవాలయందు ఆర్యవైశ్య ఇలవేల్పు ఆరాధ్య దైవత పార్వతీమాత స్వరూపమైన శ్రీ వాసవి మాత గారి ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ఆలయంలో ప్రాతకాలం నుంచి అమ్మవారి మూల విరాట్కు పంచామృత అభిషేకాలు నిర్వహించి పూజా కార్యక్రమాలు, అష్టోత్తర మరియు నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా విచ్చేసిన భక్తులందరిచే కలశంలో పాలతో పాటుగా ఒక మంగళ వాయిద్యాలతో పురవీధుల వెంట తీసుకొని వచ్చి సామూహికంగా అభిషేకాలు నిర్వహించడం కూడా జరిగింది. అనంతరం అమ్మవారికి ఉచ్చ విగ్రహానికి అభిషేకాలు నిర్వహించడం జరిగింది. అదే క్రమంలో హోమం, అమ్మవారి మూలమంత్రం హోమం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం వచ్చేసి సామూహిక కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. అనంతరం వాసవి మాత పారాయణం కూడా నిర్వహించి విచ్చేసిన భక్తులందరికీ తీర్థ ప్రసాదమే కాకుండా అన్నప్రసాదన కూడా వారందరికీ ఏర్పాటు చేశామని మన ఆలయ కమిటీ వారు, ఓర్గంటి పరమేశ్వర్ చైర్మన్ గారు తెలియజేశారు. విచ్చేసిన భక్తులందరికీ సకల సదుపాయాలు ఏర్పాటు చేశారని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో ఆలయ కోశాధికారి కుక్కడపు శ్రీనివాస్ గారు, ప్రోగ్రామ్ కన్వీనర్ మేడం విశ్వప్రసాద్ గారు పాల్గొని విచ్చేసిన ఆలయానికి దాతలే కాకుండా భక్తులు అనేక మంది పాల్గొని, ట్రస్ట్ సభ్యులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈరోజు వచ్చేసి వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం 4654వ రోజు. ఎందుకంటే చెప్తుంటాం కదా, బర్త్డే అని, ఇన్ని వార్షికోత్సవాలు, అదే క్రమంలో 4654వ ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా మన ఆలయంలో నిర్వహించడం జరిగింది. విచ్చేసిన భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీడియా వారికి కూడా ధన్యవాదాలు. జై వాసవి, జై జై వాసవి. అమ్మ జై వాసవి. నల్గొండ పట్టణ ప్రజలందరికీ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రామకోటి స్తూప దేవాలయంలో అమ్మవారికి ఉదయం నుండి అభిషేకాలు, హోమాలు, కుంకుమ పూజలు, అమ్మవారి పారాయణం, అధిక సంఖ్యలో భక్తులందరూ, మహిళా మండలందరూ వచ్చి ఇక్కడ దిగ్విజయం చేశారు. గత 12 నెలల నుండి అమ్మవారి ఈ గుడిలో మేమందరం కలిసి, మహిళలందరం కలిసి ప్రతి శుక్రవారం నాడు అమ్మవారి పారాయణము, అమ్మవారి చాలీస, వాసవిమాత పారాయణము, చాలీస, వాసవిమాత మణిదీప వర్ణన ఇంతవరకు ఎక్కడ ఎవరు చాలీస కానీ మణిదీప వర్ణన కానీ ఎవరు చేయలేదు. మా గుడిలోనే ఫస్ట్ మేము చేసుకుంటున్నాం. ఇంతమంది మహిళలకు ఇంత మంచి అవకాశం వచ్చింది. అమ్మవారి ఆశీస్సులు మాకు ఉండడం వల్ల ఇంత మంచి అవకాశం మాకు దక్కిందని మేము చాలా సంతోషిస్తున్నాము. ఈరోజు సాయంత్రం కూడా అందరితోటి, వచ్చిన మహిళా అందరితోటి కలుష జ్యోతులతోటి, ఊరేగింపుతోటి, మంగళ వాయిద్యాలతోటి పురవీధుల్లో సుమారు 500 మందితో ప్రోగ్రాము నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రోగ్రాముకు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి, జై జై వాసవి. శ్రీ వాసవి మాత శ్రీ రామకోటి స్తూప దేవాలయం ఇలా వాసవి మాత ఆత్మార్పణం సందర్భంగా అభిషేకాలు, పూజలు, కుంకుమ పూజలు అన్నీ దిగ్విజయంగా, అన్నప్రసాద వితరణ అన్నీ
జరిగినవి. సంతోషం. చేసిన వచ్చిన భక్తులందరికీ పేరు పేరున నమస్కారాలు. జై వాసవి, జై జై వాసవి. పలుమారు శ్రీహరిని దూషించిన హరివేద దచ్చనయ్యా మోక్షము వెంటనే పొందుతాను శాశ్వతం ఏది కాదు మనము శీలమును రక్షించుటకై ప్రాణత్యాగము చేసితే యుండులో కీర్తినా చంద్రాలము చేసి వెంటనే అందరము తెలియపరచుట కొరకునై చాటింపు వేయించెను వైశులంతా అంతటను ఆర్య వైశ సఫలను నిన్నగా సాగించి వాసవాంగత సైతము అగ్నిలో త్యాగమే మంచిదనిది వాసవి దేవి అప్పుడు వృద్ధులను మాత్రమే దూకమనెను వైశకులమున బాలురు అభివృద్ధి చేయుటకు ఉండమనెను అంజులకు 612 గోత్రజులు 30,000 అగ్నిగుండములందున దూకమని వెడలిపోయిరి వారలు వేరీలు బెదిరిపోయే ఒలియాలు వంగిపోయిరి శాంతము పత్తి దూది అంచు వారలు అష్టదిక్కులకెళ్ళి వారికి వైశ్యులకును సంబంధ బంధమే లేకుండెను పెనుగొండ వదలి వెళ్ళే వారలు అష్ట కష్టముల తోడను దుఃఖపూరితము తోడా యుండిన జనని జనకుల కాంచియు చిరుమందహాసంబుతో వాసవి వేదాంతమిటు చెప్పెను గత జన్మ ఎవరు మనము మరు జన్మ ఏమిటో చెప్పగలమా దాటతరమా మనకేమి రాసెను ఆ బ్రహ్మము క్షయత్రయగుండములు శూద్రులతో నేర్పుగా నవ్వించెను ఋషియులు గోరక్షము వారలకు ఇచ్చెను కుసుమ చేసి సన్నాయి మేళంబుతో వైశ్యులు పురవీధులన్నీ తిరిగి ఋగ్వేద పఠనంబుతో చేరి నగరి జయ హే వాసవి కన్యక దేవి మము అందరినీ ఆదరింపు మొదల్లి వైశ్యుల రక్షకి దేవి బుద్ధి బలము కీర్తి సొమ్ము మాకు లభించవమ్మా నీ నామమే మాకు మంత్రం నీ చూపులే ఆశీర్వాదం వేగమే రావమ్మ తల్లి నూతన గోత్రుల వారికి తల్లి నీవే రక్షకి దేవి జయ హే జయ హే జయ హే జయ జయ శ్రీ కనకాంబ జయ దూతగానే వెలిసెదను పూజలు చేయుడనెను ఓ తల్లి తండ్రులారా నాకిప్పుడు పరిపక్వ దశ కలిగెను స్వస్వరూపము చూపెదా నన్నిప్పుడు కనులార కాంచరయ్యా వెంటనే వాసవాంబ భక్తులను ప్రేమతో తిలకించెను వేయి సూర్యుల కాంతితో వెలిగెను మా దివ్య దేవతకుడు భూమి ఆకాశం పులా వాసవి దిక్కులలో నిండెనమ్మ దిశలు దప్పెను వెంటనే గ్రహములు తేజమును చూడలేక ప్రకృతి యావత్తును వాసవి నామముతో నిండెనమ్మ సర్వజగములు కాంచెను వైశ్యులు దంపతియుతముగాను దశ దిశలు నిండినట్టి ఆ దివ్య దర్శనము కనిపించెను జగము వణుకుచున్నది జగజ్జనని కావవే భక్త కోటి పాటలు పద్యంబులు దండకము భక్తితో చదివిరమ్మ వాసవిని స్తుతించుతూ భక్తులు వందనము చేసినమ్మ ధూపదీపము తోడను వైశ్యులు పూజించి పొగడిరమ్మ శాంతించి వాసవాంబ కన్యగా అందరకు కలిపి